ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనిడి. సహోదరి సహోదరులారా, విశ్వాసులు తమ మాటలు చర్యలు అవిశ్వాసులపై ఎలాంటి ప్రభావము చూపుతున్నాయోనని ఎప్పుడు గమనించి మెలుగుతూ ఉండాలి. ఇతరులు చూస్తున్నది వింటున్నది తప్ప క్రైస్తవం గురించి మరేది వారికి తెలిసి ఉండకపోవచ్చు. మనము జ్ఞానంతో ప్రవర్తించకపోతే అనవసరంగా వారికి ఆటంకము కలిగించిన వారము అవుతామేమో. వారితో క్రీస్తును గురించి మాట్లాడేందుకు దేవుడు మనకిచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకపోతే వారు నశిస్తే ఆ దోషము మన మీదికి వస్తుంది. వారితో మాట్లాడే సమయంలో దయగా, మర్యాదగా, ఇంపుగా మాట్లాడాలి. వారికి మనం ఇచ్చే సందేశంలో దేవుని కృపకే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 25 నుండి 27 వచనంలో మనము గమనించగలము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.